హలో! వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏమీ లేదు. విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు గదా! సో, విజేంద్ర ప్రసాద్ గారంటే మీకు చాలా మందికి తెలిసుంటది. మన వరల్డ్ సినిమాకి తీసుకెళ్ళిన ఒక డైరెక్టర్ తెలుగులో. ఆ పేరు మనం చెప్పక్కర్లేదు. సో, ఆ డైరెక్టర్ ఎవరో కాదు. రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్‌గా ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో, ఆ ఇంటర్వ్యూలో ఫ్యూ థింగ్స్ అని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అని ఆయన మాట్లాడారు. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, వన్ బై వన్ మనం 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆయన ఏదైతే డిస్కస్ చేసిన విషయాల్లో, ఆ 5 టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఆయన స్టోరీ ఎలా రాస్తారు? సెకండ్ వన్ ఒకవేళ స్టోరీ ఎవరైనా రాసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చా లేదా? థర్డ్ వన్ బీజేపీ గురించి ఆయనకేం జెప్పారు? ఫోర్త్ వన్ ఆయన సక్సెస్ ఫార్ములా ఏంటి? ఫిఫ్త్ ఆయనకి ఎలా పోస్టొచ్చింది? రాజ్యసభ పోస్ట్ ఎలా వచ్చింది? ఎంపీ పోస్ట్ ఎలా వచ్చింది? ఈ 5 థింగ్స్ వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. సో, డిస్కస్ చేసుకునే ముందు నా ఛానెల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఆళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. సో, ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్ అనేది ఆయన స్టోరీ ఎలా రాస్తారు అనేది. సో, ఫస్ట్ పాయింట్ స్టోరీ అని చాలామంది అనుకుంటారంట. పేపర్‌లో పెట్టి రాస్తారు. లేదా ఈ రకంగా రాస్తారు అనుకుంటారు గట్ట. ఆయన పేపర్‌లో పెట్టి రాయరంట. సర్ప్రైజింగ్‌గా ఆయన ఎవరికొకళ్ళకి ఆయన ఉన్న ఆలోచన చెప్తారంట. అలా పుట్టిందే మన 'ఛత్రపతి' స్టోరీ అనేది ఆళ్ళ వైఫ్‌కి చెప్పారంట. ఎప్పుడో ఒక చాలా ఇయర్స్ తర్వాత. ఆళ్ళ వైఫ్ ఆ 'ఛత్రపతి' స్టోరీ విని ఆవిడి చాలా కన్నీళ్లు పట్టుకుందంట. అదే స్టోరీ ఒక 8-10 ఇయర్స్ తర్వాత రాజమౌళి గారికి దగ్గర తీస్తున్నప్పుడు, రాజమౌళి గారికి ఇంగో ఈ సినిమా చేస్తున్నారు కదా! ఆళ్ళ వైఫ్‌తో చెప్తున్నప్పుడు, "ఆ స్టోరీ ఏంటో నీకు గుర్తుందా?" అంటే, "నాకు గుర్తుంది. నాకు చెప్పిన స్టోరీయే కదా!" అందంట. సో, రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు ఏది బుక్ మీద రాయరు, పేపర్ మీద రాయరంట. ఆయనకు ఒక అసిస్టెంట్ ఉంటారు. ఆయన ఆలోచనలన్నీ ఆయనకి పక్క ఆయనకి లేదా వేరే వాళ్ళకో చెప్తారంట. ఆయనే రాస్తూ ఉంటారంట. సో, స్టోరీస్ అనేవి ఆయన పేపర్ మీద పెట్టరంట. అర్థమైందా? రెండోది మెయిన్ విషయం మన సక్సెస్ ఫార్ములా 'విజేంద్ర ప్రసాద్' గారి సక్సెస్ ఫార్ములా ఏంటి? 'విజేంద్ర ప్రసాద్' గారి సక్సెస్ ఫార్ములా అని ఏదైనా ఒక సెకండ్ క్వెషన్ ఎవరో అడిగితే, దానికి చెప్పిన ఆన్సర్‌కి మనం ఇప్పుడు పర్టిక్యులర్‌గా రన్ అయ్యే మూవీస్‌కి కోరిలేట్ చేసుకుంటే చాలా కరెక్ట్‌గా అనిపిస్తది. సో, ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆయన సక్సెస్ ఫార్ములా ఆయన ఎందుకు ఫెయిల్ అవ్వట్లేదు? 'రాజమౌళి' ఎందుకు ఫెయిల్ అవ్వట్లేదు? ఆ స్టోరీలో తీసుకున్న జాగ్రత్తలేంటి? అని అడిగితే, ఆయన ఒకటే ఒక విషయం చెప్పారు. ఆయన స్టోరీ ఎప్పుడు ఎమోషన్‌గా ఉండడానికి ట్రై చేస్తారంట. అక్కడ జరిగే విషయం ఏదైతే ఉంటదో, ఆ జరిగే విషయాన్ని మనం జరగాలి అని ఫీల్ అవుతామంట. అలా చెప్పి 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. 'త్రిబుల్ ఆర్‌లో' ఆ పాప, ఆ పాపని సేవ్ చేయాలి. ఆ పాపని అక్కడి నుంచి బంధింట్లోంచి తీసుకురావాలి. అది జరగాలని మనం అనుకుంటాం గదా! సో, ఆ జరగాలి అనే ఒక విషయాన్ని మనం అనుకుంటాం గాబట్టి ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అయితది కాబట్టి, ఆ ఎమోషన్‌లో మనం ఉంటాం. అలాగే ఇంకో స్టోరీ గూడా జెప్పారు. 'సింహాద్రి.' 'సింహాద్రిలో' కూడా ఆయన అంత మంచి పని జేస్తున్నా, ఎందుకు ఆయన్ని అలా దూరం జేసుకున్నారు? ఆయనెందుకు దూరం పెట్టారు? కలిస్తే బావుంటది అనే ఒక విషయం జెప్పారు. సో, 2 విషయాల్లో మనం ఇప్పుడు జరిగే స్టోరీలోకి తీసుకుందాం. రీసెంట్‌గా వచ్చిన 'పెద్ది' మూవీ తీసుకుందాం. ఆయనకొక రన్నింగ్ దాంట్లోకి వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కడ స్టోరీలో ఆయన విన్ అవ్వాలని మనం ఎక్కడ అనిపించదు. అంటే ఎమోషనల్‌గా మనం కనెక్ట్ అవ్వట్లే. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన మూవీస్ ఏదైతే ఉందో 'విజయ్ దేవరకొండ' మూవీ కానివ్వండి, 'దేవర' మూవీ కానివ్వండి, 'పెద్ది' మూవీ కానివ్వండి, ఈ 3 పెద్ద సినిమాలు ఏదైతే రీసెంట్‌గా పెద్ద పెద్ద సినిమాలొస్తున్నాయో దానికి ఎమోషన్‌గా కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు విన్ అవ్వాలనో, వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవాలనో, లేదా ఆ కింగ్‌డమ్‌కి కింగ్ అవ్వాలనో అలా ఏమి మనం అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే మధ్య మధ్యలో వచ్చే డిస్టర్బెన్సెస్. సో, కింగ్‌డమ్‌లోకొద్దాం. కింగ్‌డమ్‌లో ఆళ్ళ ప్రాణ స్నేహితుడిని చంపేస్తుంటే, లేదా ఆళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్నని చంపేస్తుంటే, ఈయన అమ్మాయితో అఫైర్స్ పెట్టుకుంటాడు. ఓకేనా? అప్పుడు నీకు సొంత అన్నయ్య మీద కన్నా అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది అని అక్కడ మనల్ని ఆ ఎమోషన్ కనెక్షన్ నుంచి బ్రేక్ చేసేసారు. సో, ఎమోషన్ కనెక్షన్‌కి మనకు కరెక్ట్‌గా సూట్ అవ్వట్లేదు. సో, ఎమోషన్ కనెక్షన్‌కి బ్రేక్ చేయడం వల్ల
దానికేంటి మన ఆ ఎమోషన్‌లో మనం కనెక్ట్ అవ్వట్లే. ఆయనేంటి ఆ అమ్మాయితో మొత్తం అంతా నైట్ అంతా స్పెండ్ చేసి వచ్చిన వెంటనే ఆ కింగ్‌డమ్ కోసం ఫైట్ చేస్తే ఆ ఎమోషన్‌లోకి మనం వెళ్ళిపోవాలనమాట. నాకు అలా అనిపించదు. ఆ ఎమోషన్‌లో మనం ఎందుకెళ్తాం? ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. మన పని మనం చేసుకుంటున్నాం. అంతే గదా! సో, ఆయన అంతలాగా ఆ అమ్మాయితో కూర్చోబెట్టిన తర్వాత వెంటనే మనం ఆయన స్విచ్ ఆన్ అయినట్టు మనం స్విచ్ ఆన్ అవ్వలేం గదా! మనం ఒక హార్మోన్ మోషన్‌లో లేదా హార్మోన్ దాంట్లో మనం ఆడుంటాం. ఆయన ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ అయిపోతే అక్కడ రిలవెంట్ సీన్ ఉండదు. వెంటనే షిఫ్ట్ అయిపోతాడు. ఇక్కడ గూడా ఈయన దీనికి సెలెక్ట్ అయ్యాడు. నేషనల్‌కి సెలెక్ట్ అయ్యాడంటే ఐటెమ్ సాంగ్ వస్తది. ఐటెమ్ సాంగ్ రాగానే అక్కడ విన్ అయిపోతాడంటే ఐటెమ్ సాంగ్ ఎందుకు పెట్టినాం? ఐటెమ్ సాంగ్ అనేది మనం వేరే మూడ్‌లో ఉంటాం. విన్నింగ్ మూడ్ అనేది వేరే మూడ్‌లో ఉంటది. లేదా ఆ అమ్మాయితో ఆహ్, కిస్ చేస్తాడు వితౌట్ పర్మిషన్‌తో. దానికి రిలవెంట్‌గా అక్కడ కిస్ చేసినప్పుడు నేను ప్రేమించడానికి కిస్ చేశాను అంటాడు. ఇక అదే అమ్మాయి వచ్చి ఈయన కుస్తీ పోటీలకి ప్రాక్టీస్ అయితే మళ్ళీ ముద్దు పెట్టుకుంటది. ముద్దు పెట్టుకోవడానికి ఈ సీన్‌లు మనం ఒక స్టోరీ రన్ చేస్తుంటే ఒకే స్టోరీ పరంగా రన్ అవ్వాలి. అదే 'దురంధర్' ఎందుకు మనం చూస్తాం? 'దురంధర్' ఎందుకు ఆ రకంగా ఎమోషన్‌గా కనెక్ట్ అయిందంటే ఎక్కడ ఒక అమ్మాయి రాదు. అంటే స్టోరీలో డిస్టర్బెన్స్. అమ్మాయి అంటే అమ్మాయి కాదు. హీరోయిన్ ఉండొచ్చు. హీరోయిన్ ఉండకూడదని అనట్లే. ఇప్పుడు 'త్రిబుల్ ఆర్‌లో' హీరోయిన్ ఉంది. 'త్రిబుల్ ఆర్‌లో' హీరోయిన్ ఎక్కడ ఆహ్, ర 'ఎన్టీఆర్‌తో' చెప్తున్నప్పుడు మా ఆయన ఇలాగా ఈ గన్స్ కోసం తేడానికి ఎళ్ళిండు. అందుకే ఇదంతే తప్ప అక్కడెక్కడ వేరే రకంగా చూపించింది. అందరూ స్టోరీలోనే రన్ అయితూ ఉంటారు. అది 'త్రిబుల్ ఆర్' అవనివ్వండి, 'బాహుబలి' అవ్వండి. 'బాహుబలి' ఏంటి? అదొక ఎమోషన్. తల్లి, కొడుకు ఒక ఎమోషన్. సో, అక్కడ అన్ని ఎమోషన్ బేసిక్ మీద రన్ అయితాయి. ఎక్కడ డీవియేట్ అవ్వడం గాని, ఎవరికి కావాలితే ఇప్పుడు ఈ ఐటెమ్ సాంగ్ వాళ్ళకి ఐటెమ్ సాంగ్ ఇవ్వడం, ఫైట్ ఉన్నోళ్ళకి ఫైట్ ఇవ్వడం, ముద్దులు పెట్టుకునే వాళ్ళకి ముద్దులు పెట్టుకోవడం, ఇలా జరగదు స్టోరీ అనేది. సో, రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పారంటే, స్టోరీలో డీవియేట్ అవ్వకుండా, ఎక్కడైతే పాయింట్ టు పాయింట్ ఉంటామో, ఆ పాయింట్ టు పాయింట్ ఉన్నప్పుడే ఆ ఎమోషన్ కనెక్ట్ అయితది. దానికి సంబంధించిన రిలవెంట్ ఇది అనేది జరుగుతది. మీన్స్ ఆ ఎమోషన్ సినిమా అనేది హిట్ అయితది. అలా మీరే గమనించుకోండి ఎన్ని ఎమోషన్‌గా కనెక్ట్ అయినయి. అక్కడ సినిమాలో జరిగేది మనం జరగాలనుకుంటామని. అక్కడ 'బైరింగ్ భాయిజాన్' 'సల్మాన్ ఖాన్' గారి సినిమా. ఆ అమ్మాయి ఆ బోర్డర్ దాటాలనుకుంటాం గదా! అది మనకనిపిస్తది కదా! దాటాలి సేఫ్‌గా ఎవరు పట్టుకోకూడదని. ఆ స్టోరీలో మనం లీనమైపోతాం. ఇప్పుడు మనకు తెలుగులో, టాలీవుడ్‌లో ఫ్లాప్ అయ్యే సినిమాలు మెయిన్ కారణం ఏంటంటే దాంట్లో మనం నీలం అవ్వట్లేదు. సో, సడెన్‌గా డివైడ్ అయితున్నాయి. సో, దానివల్ల అది గూడా పాయింట్ అయితుంది. ఫైనల్‌గా మూడోది. మూడోదేంటంటే ఇప్పుడు ఎవరైతే యాస్పిరేటింగ్ డైరెక్టర్స్ ఉన్నారో అందరూ డైరెక్టర్స్‌తో ఆయన ఇంటరాక్ట్ అవ్వరంట. ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ ఎవరైతే సినిమా సెట్స్ మీదకి వెళ్తుందో, ఆ సెట్స్ మీదకెళ్ళిన తర్వాత ఆయన స్టోరీ వినడానికి రెడీ అయితారంట. సో, అది మనకు ఒక లక్కీ ఆపర్చునిటీ. ఎవరైతే యాస్పైరింగ్ డైరెక్టర్స్ ఉన్నారో, ఆళ్ళు స్టోరీ సెట్ అయ్యి ప్రొడ్యూసర్ అందరూ ఓకే అయిన తర్వాత ఆయన స్టోరీ విని, ఆ స్టోరీలో అంతా బాగుంటే బాగుందని చెప్తారంట. అందులో మార్పులు, చేర్పులు చేసుకోమని చెప్తారంట. ఎందుకు చెప్తారు అని అడిగినప్పుడు, సినిమా ఆయనకి చాలా ఇచ్చింది. సినిమా ఆయనకి చాలా ఎమోషన్‌గా కనెక్ట్ అయింది. డబ్బు లేనప్పుడు డబ్బిచ్చింది. పేరు లేనప్పుడు పేరిచ్చింది. ఎంపీ ఉన్నప్పుడు ఎంపీ సీట్ కూడా వచ్చింది. అన్ని రకాలుగా ఆయనకొక ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా వచ్చింది కాబట్టి ఎవరైతే యాస్పైరింగ్ డైరెక్టర్స్ ఉన్నారో, స్టోరీ సెట్స్ మీదకెళ్ళిందో ఆయనే ఖచ్చితంగా మీకు మీ స్టోరీలో ఇన్‌పుట్స్ కావాలంటే ఖచ్చితంగా విజేంద్ర ప్రసాద్ గారిని ఎళ్లి కలవండి. మూడోది కూడా అర్థమైంది. నాలుగోది ఆయనకి ఇది ఎలా వచ్చింది? ఎంపీ బీజేపీ నుంచి ఎలా వచ్చింది? సో, బీజేపీ నుంచి వచ్చే ముందు ఆయనకొక ఆర్ఎస్ గురించి ఒకటి చెప్పారు. సో, ఆర్ఎస్ఎస్ అంటే ఆయనకెందుకిష్టం? ఐ మీన్ బీజేపీ అంటే ఎందుకిష్టం ఆయనకి? దాంట్లో ఏముంది? అని అడిగినప్పుడు, ఎవరికైతే నచ్చకపోతే చెప్పండి దాని గురించి నేను మాట్లాడతాను అని అన్నారు. అప్పుడు ఒకాయన లెగిసి, ఆయన సిద్ధాంతాలు నచ్చవు. అయి నచ్చవు, ఇయి నచ్చవు అని చెప్పారు. అప్పుడు ఆయన ఒక చెప్పిన స్టోరీ చాలా వరకు అర్థమైంది. ఆర్ఎస్ఎస్ స్టార్టింగ్ నుంచి ఎప్పటినుంచో ఉంది. జవహర్లాల్ నెహ్రూ సిట్యుయేషన్ నుంచి ఉంది. ఆయనకున్న సిద్ధాంతాలేంటంటే, జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు కానించి చాలామందికి ఎప్పుడు వర్షాలొచ్చినా హెల్ప్ చేస్తది. ఆయన సొంతంగా ఆహ్, స్ ఎవరిని ఆహ్, లైక్ ఫ్యామిలీ నుంచి రాజకీయంలోకి ఎవరు రారు. ఎవరైతే హార్డ్ వర్క్ పెడుతున్నారో వాళ్ళు గూడా ఉంటారు. అలా చెప్పి నాకు ఆర్ఎస్ఎస్ అంటే ఇష్టం. మీకు నచ్చలేదంటే అది మీ మిస్టేకు.
నాకైతే ఆర్ఎస్ఎస్ అంటే చాలా గౌరవం. మోడీ గారంటే గౌరవం. మోడీ గారంటే ఇష్టమని చెప్పారు. సో, అది ఆయనకి పదవి ఇచ్చిన ద్వారా కాదు. ఆయన స్టార్టింగ్ నుంచి ఆర్ఎస్ఎస్ ఇష్టం ఉన్నట్టే మాట్లాడారు. ఫైనల్‌గా పదవొచ్చినప్పుడు మోడీ గారు కాల్ చేశారంట. మీకు ఢిల్లీ రావాల్సుంటది. మీకు ఒక చిన్న పొజిషన్ ఇద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు, సరే సార్ నేను చేస్తాను సార్ అన్నారంట. కానీ ఆయన ఆ విషయం ఎవరికీ చెప్పలేదంట. అర్థమైందా? ఆయన విషయం ఎవ్వరికీ చెప్పలేదంట. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కాలొచ్చిందంట. తర్వాత ఒకసారి మోడీ గారొచ్చినప్పుడు నాకెందుకు ఈ ఎంపీ సీట్ ఇచ్చారు? లేదా రాజ్యసభ మెంబర్ ఇచ్చారు అని అడిగేటప్పుడు ఆయన ఒక విషయం చెప్పారంట. నీ గురించి ఎవరో నాకు చెప్పారు అన్నారట. ఏం చెప్పారంటే గాంధీ అంటే ఆయనకిష్టం లేదంట. ఎవరికి? విజేంద్ర ప్రసాద్ గారికి గాంధీ అంటే ఇష్టం లేదన్నారంట. ఎందుకు ఇష్టం లేదనంటే, సో, మనం బ్రిటిష్ నుంచి విడిపోయిన తర్వాత మనం ఒక ప్రెసిడెంట్‌ని ఎలక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్‌నే ఎన్నుకుందాం అనుకున్నారంట. కానీ గాంధీ గారే వెళ్లి సర్దార్ పటేల్ దగ్గరికెళ్లి, "ఆ ప్రెసిడెంట్ పోస్టు మీరు కాదు, జవహర్లాల్ నెహ్రూకి ఇవ్వండి. సో, ఇంకోసారి ఎప్పుడు ఈ జీవితంలో ఎప్పుడు ఆ ప్రెసిడెంట్ పోస్ట్‌కు నేను ఎన్నుకోను" అని చెప్పి ప్రామిస్ చేయనని చెప్పారంట. సో, ఆ రకంగా సర్దార్ పటేల్‌కి రావాల్సిన ప్రెసిడెంట్ పోస్టు జవహర్లాల్ నెహ్రూకెళ్ళింది. సో, జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ కింద పోటీ చేశారు. సో, ఎవరైతే ఎక్కువగా యునానిమస్‌గా విన్ అవ్వాలనుకున్న వ్యక్తిది కాకుండా, ఆయన సులాభం కోసం వేరే వ్యక్తిని అనుకున్నారో, అది ఆయనకి నచ్చలేదంట. ప్లస్ ఆయన ఓ రకంగా వేరే ఈ ఈ గాంధీ పరంగా ఇష్టం లేదన్నారు. సో, మోడీ గారికి ఆ వ్యక్తిత్వం నచ్చి ఆయనకి రాజ్యసభ మెంబర్ అనేది ఇచ్చారంట. సో, ఇలా ఆయన చాలా విషయాలు మాట్లాడారు. చాలా మీన్స్ లాంగ్ డ్యూరేషన్ వీడియో అది 1 ½ అవర్ ఉంటది. మీరు ఒకవేళ యూట్యూబ్‌లో ఉంటది యూట్యూబ్‌లో చూడండి. సో, కొన్ని క్వెషన్స్ కూడా అడిగారు. ఒక్కొక్క ఫోటో చూపిస్తూ ఆ స్టోరీ ఎలా వచ్చిందంటే, అన్ని స్టోరీస్ చెప్పారు. 'ఛత్రపతి' ఎలా వచ్చింది, 'సింహాద్రి' ఎలా వచ్చింది, ఆయన స్టోరీస్ ఎలా ఎలా రాస్తారు అని చెప్పారు. 'వారణాసి' గురించి అసలు ఏం చెప్పలేదు. కానీ ఒక ఎపిసోడ్ అయితే చాలా బావుంటదని చెప్పారు. అదే కాకుండా ఎప్పుడైనా మనం నమ్ముకున్న స్టోరీ ఇదొక మంచి పాయింట్ నేను మర్చిపోయాను. స్టోరీ చాలామంది చెప్పడానికి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు నేను అనుకున్న స్టోరీ వేరే వాళ్ళకి చెప్పడానికి భయపడుతూ ఉంటారు. స్టోరీ చెప్పరు. కానీ విజేంద్ర ప్రసాద్ గారు ఆయన స్టోరీ కుక్కకి కూడా చెప్తారంట. అర్థమైందా? ఆయన స్టోరీ కుక్కకి కూడా చెప్పడానికి రెడీ అయితారంట. ఆ కుక్క వింటానే చెప్తారంట. సో, విజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పారంటే, ఒక స్టోరీ నంబర్స్ ఆఫ్ పీపుల్‌కి చెప్పుకున్నా పర్లేదంట. దానికేం ప్రాబ్లమ్ కాదంట. స్టోరీ కాపీరైట్ పడతది. లేదా స్టోరీ నన్ను కొట్టేస్తారు కదా! నీకంటూ ఒక టాలెంట్ ఉంటే, ఆ టాలెంటు నీ స్టోరీ కూడా నీ పేరే వస్తది. అంటే ఒకళ్ళ నుంచి ఆ స్టోరీ నువ్వే తీసుకున్నావు నీకే పేరొస్తది తప్ప, వేరే రకంగా ఉండదని అది కూడా చెప్పారు. ప్లస్ మన 'పూరి జగన్నాథ్' హిట్ కొట్టబోతున్నారని కూడా చెప్పారు. ఇప్పుడు 'బిచ్చగాడు' లేదా 'బెగ్గర్' సినిమా ఉందో విజయ్ సేతుపతి గారితో, ఆ స్టోరీ ఆయన కూడా విన్నారంట. ఆ స్టోరీ కూడా ఆ సినిమా కూడా హిట్ అయితదని చెప్పారు. సో, ఇలా ఓవరాల్‌గా ఒక 1 అవర్, 1 ½ అవర్ వీడియో ఉంది. మీకు ఒకవేళ నచ్చితే ఆ వీడియో చూడండి. సో, ఇప్పటి వరకు నా కంటెంట్ నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకేనా? ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థాంక్ యూ. బాయ్.